ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఈ జైల్లో ఉండే ఖైదీల లిస్ట్ కొంచెం ఇవ్వగలరా? ఎందుకు శివ? కొంచెం ఇన్వెస్టిగేషన్ పర్పస్ మేడం. సరే శివ. స్వాతి, శివకి రిజిస్టర్ తీసుకొచ్చివు. ఓకే మేడం. ఒక్క నిమిషం శివ. ఇక్కడ అమ్మవారు వెలిస్తే బాగుంటుందని నువ్వే చెప్పావు. ప్రతిరోజు ఈ తల్లికి నువ్వే దీపారాజన చేస్తున్నావు సావిత్రి. అవునమ్మా, నా బిడ్డ గురించి ఆలోచిస్తూ ఈ తల్లి విషయాన్ని ఈరోజు మర్చిపోయాను. అదేం లేదులే సావిత్రి. నువ్వు కాసేపు పూజ చేసినా శ్రద్ధ భక్తితో పూజిస్తావు కదా. ఈ తల్లే నీ బిడ్డల్ని కాపాడుతుంది. నువ్వు పూజ చెయ్యి. ఇప్పుడు మనం ఖైదీల్లా ఉన్నాం. అక్కడ మేనేజ్ చేయొచ్చు. అక్కడ మన మొహాలు చూసి ఎవరైనా గుర్తుపడతారేమో. నేను ఆల్రెడీ దేవా సార్తో మాట్లాడాను. లోపల లేడీ కానిస్టేబుల్ ఉందంట. ఆవిడ చూసుకుంటుంది, వెళ్ళమన్నారు. హలో మేడం, మమ్మల్ని దేవా సార్ పంపించాడు. ఎక్కడున్నారు? జైలుకి దగ్గరలోనే ఉన్నాం. వచ్చే ముందు ఫోన్ చేయాలని తెలీదా? సరే, ఎవరు చూడకుండా జాగ్రత్తగా లోపలికి రండి. నేను చూసుకుంటాను. సరే మేడం. మేడం, రిజిస్టర్. థ్యాంక్ యూ. ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని వెళ్ళనివ్వు. డీటెయిల్స్ తీసుకోవాలి కదా. అవసరం లేదండి. వీళ్ళని డ్రైవింగ్ నేర్చుకోమని జైలర్ మేడమే చెప్పారు. తర్వాత వీళ్ళని డ్రైవర్స్గా యూజ్ చేస్తారంట. అర్థమైందా? సరే. మీరు బండి దిగిన తర్వాత కుడివైపుకు వెళ్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అమ్మవారిది. అక్కడ సావిత్రమ్మ కనపడుతుంది. వెళ్ళి మీ పని కానిచ్చేయండి. అలాగే ఓకే మేడం. నా కొడుకు బాగుండాలమ్మా. తను బావుంటే నా బిడ్డలే కాదు, ఊర్లో ఉన్న ఆడబిడ్డలందరూ ధైర్యంగా ఉంటారు. అందరు ఆడపిల్లలకి అండగా తను భరోసా ఇస్తాడు. అలాంటి నా బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. వాణ్ణి కాపాడే బాధ్యత నువ్వే తీసుకోవాలి.
అమ్మవారి ఆశీర్వాదం నీ బిడ్డల మీద ఉంటుందిలే సావిత్రి. నువ్వు కూడా దండం పెట్టుకోమ్మా. సావిత్రి, 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 అమ్మా సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు? సావిత్రి, సావిత్రి, సావిత్ర, అమ్మా సావిత్రి. ఏమైంది బామ్మ? నేను సావిత్రి కలిసి అమ్మవారిని పూజించామమ్మా. దేవుడికి దండం పెట్టుకోమంది. కళ్ళు తెరిచి చూసే లోపల సావిత్రి కనిపించట్లేదు. అరెస్ట్ దెమ్ మేడం. ఏమైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.